45 yearsకి అయిపోయింది. ఏంటి రీజన్ ఏంటి? డయాబెటిక్. సార్ చిరుధాన్యాలతో డిజీజెస్ అనేది అసలు వాళ్ళకి తెలియక పాపం ఆన్లైన్లో సార్ చిరుధాన్యాలతో ఈ జిల్లాలో చిరుధాన్యాలను ఎంకరేజ్ చేయాలి. చిరుధాన్యాలు కూడా లాభం లేదు, ఎంత హార్టికల్చర్ అయిపోవడమే. సార్ ఈ కొర్రలు, ఆరికలు, వరిగలు, సామలు ఇవన్నీ సార్ ఇవన్నీ తగ్గించాలి సార్. ఇది బ్లాక్ గ్రామ్ సార్, మినుములు, ఈ పెసలు సార్, ఇవి కొర్రలు సార్, అందు కొర్రలు సార్. ఫోటోకు బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. బాగా చేశారు, ఫోటో బాగా చేశారు. ఇది జనరల్ ఇప్పుడు తినడానికి ఇప్పుడు రాను తినేవాళ్ళు లేరు. ఎవరు మాట్లాడినా చేపలు తింటారు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు. ప్రోటీన్కి వెళ్ళిపోయారు, ఎగ్స్కి వెళ్ళిపోయారు. ఓకే, ఏంటమ్మా? సార్ ఇది సర్క్యులేటరీ అగ్రికల్చర్ సిస్టమ్స్ ప్రమోటింగ్ సార్. మొత్తం ఒక సంవత్సరం ఉదయ నుంచి పర్మనెంట్ పెంపకం చేస్తున్నాం సార్. సార్ ఇది 5 cents of land సార్. 4 lakh is the investment సార్. 3 crops a woman can take సార్. ఆవిడకి ఇన్కమ్ 2 lakhs సార్ for 1 SHG. ఇప్పుడు మీరు నేచురల్ ఫార్మింగ్ లో ఎన్ని గ్రూపులు జీవామృతం కానీ అవసరమైనవి తయారు చేయడానికి ఎన్ని గ్రూపులు తయారైనాయి సార్? ఇప్పుడు న్యూట్రీ అదే జీవామృతం అలైడ్ మొత్తం సార్ ఒక 5,000 నేచురల్ ఫార్మింగ్ 5,000 మీరు చెప్పిన న్యూట్రీ ఎంటర్ప్రైజెస్ 5,000 వీఆర్ ప్రిపేరింగ్. ఎంతవరకు మీట్ చేస్తున్నారు డిమాండ్? డిమాండ్ ఒక 30-40% అంతే సార్. వై కాంట్ యు స్కేల్ ఇట్ అప్? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ చేంజ్ యూ ఆర్ గోయింగ్ టు బ్రింగ్. మీ డాక్రా సంఘాలందరికీ ఏమేం కావాలని ఆలోచించుకొని దెన్ ఆ సంఘాలకు కానీ మీరు ట్రైనింగ్ ఇప్పించగలిగి వాళ్ళు రైతులకు కావాల్సిన ట్రైనింగ్ అమ్మగలిగితే కాస్ట్ ఎఫెక్టివ్గా, దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. మోర్ ఆర్గనైజ్. మీ వాళ్ళకి కనీసం 1,50,000 మందికి లేకపోతే 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మేము 5,000 ఆలోచించాము సార్. మీరు చెప్పిన తర్వాత స్కేలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. ఈ మోడల్ కూడా దిస్ టార్గెట్ ఆడియన్స్ సార్ ప్యాడీ ఫార్మర్స్ సార్. సో వీళ్ళు ఒక 1 acre ప్యాడీ ఫార్మ్ చేయడానికి దగ్గర ఒక 50 lakh liters ఆఫ్ గ్రౌండ్ వాటర్ తీసుకున్నారు సార్. సో ఈ మోడల్ ఎలా డిజైన్ చేసామంటే విత్ సర్ప్ అండ్ ఉదయ సార్. ఇది 15,000 లీటర్ ట్యాంక్ సార్. ఇది ఫార్మ్ పాండ్ సార్. అంటే వీఆర్ ఇంటిగ్రేటింగ్, అంటే దీని నుంచి ఫిష్ నుంచి వచ్చే ఫిష్ వేస్ట్ అండ్ ఫీడ్ వేస్ట్ వాటర్ మనకి బయో యూరియా సోర్స్ కింద ఉపయోగపడుతుంది సార్. సో వేర్ ఇన్ అవర్ ఫస్ట్ ట్రయల్ ఇట్ సార్ 3 bags యూరియాని మేము 1 bag వరకు తీసుకురాగలం. ఆ కంపోజిషన్ అప్లికేషన్ కూడా సర్ప్ హ్యాస్ టేకెన్ ద టార్గెట్, అంటే సాయిల్ ఫెర్టిలిటీని డెవలప్ చేయడం. నీకు ఎంతమంది కన్సల్టెంట్స్ ఉన్నారమ్మా ఎగ్జిక్యూట్ చేయడానికి బయట వాళ్ళందరూ? అంటే సార్ ఇప్పుడు మనకి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మీకు. వీళ్ళు ఒక పక్క డాక్రా ఉంది, వాళ్ళకుండే లీడర్షిప్ ఇవ్వాల్సింది ప్రొఫెషనల్స్. రిసోర్స్ బిగ్ రిసోర్స్ ఇది. ఆ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఆయన చెప్పిన కాన్సెప్ట్ స్కేలింగ్ చేయగలిగారు అనుకోండి, గ్రేట్ పెద్ద సర్వీస్ అది. సార్ 4 నేషనల్ ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ అయ్యాను సార్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఒకటి, సిబా ఒకటి, దెన్ CMS CRI ఒకటి, అండ్ దెన్ అనదర్ ఇన్స్టిట్యూట్ ఇన్ చెన్నై సార్. ఈ 4 నేషనల్ ఇన్స్టిట్యూట్స్. అమృతానందమయ ఇన్స్టిట్యూట్ సార్ ఆక్వా బేస్డ్ లైఫ్. వాళ్ళు వస్తారు. వాళ్ళ తర్వాత మీరు కొంతమంది MBA కుర్రాళ్ళందరినీ కూడా ఎగ్జిక్యూషన్కి తయారు చేసి ట్రైనర్స్ వాళ్ళు ఉంటారు. మీరు ట్రైనర్స్ని చేసి వాళ్ళు పోయి ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి రావాలి. వీళ్ళందరినీ పెట్టి మీరు చేసే పని ఇంప్రూవ్ చేస్తే ఇవన్నీ ట్రెమెండస్ ఇన్కమ్. ఇన్ని సంవత్సరాలు మనం అజ్ఞానంలో బతుకుతున్నాం. ఇగ్నోరెన్స్ అండ్ ఆల్సో దానికి మీరు పోగలిగితే ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. నెక్స్ట్ స్టెప్ మీతో మాట్లాడదాం సార్. వన్ మోర్ సబ్మిషన్ సార్. చెక్ ఆల్సో ఇది ఫస్ట్ క్రాప్ తీసారు సార్. జిల్లా మహిళా సమాఖ్య సార్. సార్ ఏం చేస్తున్నామంటే సార్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ వెరీ హై సార్. ఇన్వెస్ట్మెంట్ ఇస్ వెరీ హై. ముందు మహిళా సమాఖ్య చెప్పి చేయిస్తున్నాం. తర్వాత వీఆర్ మూవింగ్ టు ఇండివిజువల్. మేడం సార్ మీ చేతుల మీదుగా తీసుకోవడం చాలా థ్యాంక్ యూ. సార్ ఆల్సో థ్యాంక్ యూ అమ్మా.
ద స్టేట్ లెవెల్ టార్గెట్ సార్. మేడం హ్యాస్ కెప్ట్ లైక్ అంటే ఇది స్టేట్ ఫిష్ అవ్వడం వల్ల కొరమేను ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో మన మరల్ క్లస్టర్ ఉండాలనేది కూడా మేడం టేకెన్ అన్ ఇనిషియేషన్. దానికి మేము ఏం చేస్తున్నామంటే ఒక 4 R&D సెంటర్స్ కూడా వీఆర్ ఓపెనింగ్ ఇట్. అక్కడ ఏంటంటే ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం అంతా కూడా. అంటే సీవీడ్ ఎక్స్టెన్షన్ సార్. లాస్ట్ టైం మీరు సీవీడ్ పెద్దపురం సీవీడ్ ఎంతవరకు ఏదైనా సక్సెస్ వచ్చిందా సార్? అది వన్ మోర్ సబ్మిషన్ సార్. సో సిబా డైరెక్టర్ హస్ వాంట్ టు సబ్మిట్ యూ. సీవీడ్ మేము అంతసేపు ఏం చూసామంటే దాన్ని కమర్షియల్ చేసి దాని వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఏం చేయాలని చూసాం సార్. లాస్ట్ టైం యూ టోల్డ్ వన్ పాయింట్, ష్రింప్ తింటుందేమో అని మీరు చూడమన్నారు సార్. మేము 1000 స్క్వేర్ మీటర్లో దాన్ని డెవలప్ చేస్తే ఆల్మోస్ట్ 300 kgs ఆఫ్ ఫీడ్ మాకు కిందకి పడిపోయింది. ష్రింప్ ఈజ్ యూటిలైజింగ్ ది సీవీడ్. 1,30,000 ఖర్చు పెడితే 5,40,000 వచ్చింది సార్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ది ష్రింప్. దిస్ నీడ్స్ టు బి అంటే మీరు ర్యాండమ్ గా చెప్పింది మాట్లాడుతూ ఉంటాను నేను మీతో. ఎగ్జాక్ట్లీ సార్. వీటి గురించి మీరు ఫస్ట్ నుంచి అంటే మేము కూడా నాకు స్కేలింగ్ కాలేదరికి ఇట్ విల్ బి డన్ సార్. సార్ యాక్చువల్లీ ఏమవుతుందంటే మేము మెరైన్ కాకుండా ఇన్లాండ్ ప్రమోట్ చేయాలనేది కూడా ఒక మోటో పెట్టుకున్నాం సార్. బికాస్ 95% ఆఫ్ ద ఫిష్ వాట్ వీఆర్ ఈటింగ్ ఈజ్ ఫ్రమ్ ఇన్లాండ్ సార్. మనం మెరైన్ అంటే మీ టార్గెట్లో కూడా ఈ మత్స్యకారుల్ని మనం వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం కానీ వాళ్ళ తుఫాన్లు వచ్చినప్పుడు చేయడం ఆ కోస్టల్ బెల్ట్ సార్. ఇప్పుడు ఓన్లీ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ 2,800 acres ఆఫ్ క్రాప్ హాలిడే. ఇప్పుడు నేనేమంటాను, సీవీడ్కి నేను ఒక వింగ్ పెట్టి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఒక వర్టికల్ మీ అందరితో కోఆర్డినేట్ చేసి స్కేలింగ్ చేసేటుంటుంది. డెఫినెట్లీ. అంటే మాకు ఓన్లీ ప్రొపగేషన్ సైట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరోనైతే కాంటాక్ట్ చేస్తున్నారు షోయింగ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు కమ్ టు ఆంధ్ర. లోకల్ స్పీసెస్ చాలా మటుకు ఐ థింక్ నేనేమంటే సీవీడ్ కూడా ఈజ్ ఆల్సో ఫీడ్ ఫర్ ఫిష్. ఎగ్జాక్ట్లీ సార్. ష్రింప్ సార్. మేము 84 రూపాయలు చెప్పాను నేను ఆ రోజు. మీరు ఎందుకు వైకాంట్ ట్రై ట్రై చేశారు. పిఎం మాట్లాడినప్పుడు చెప్తా ఉంటాడు ఆయన ఏంటంటే డీజిల్ సబ్స్టిట్యూట్ సీవీడ్ అండ్ ఆల్సో ఫార్మాసిటికల్. మనం ఒక ఫ్యాక్టరీ పిలిచి అడిగితే ఏంటో మీరు ఇంకా ఏం చేయాలంటే మీరు ఎవరు ఆలోచించలేదు సార్. సీవీడ్ అనేది ఫార్మాసిటికల్స్కి మెయిన్ రా మెటీరియల్ నేచురల్ ఇది. మనం వాడేది ఏం వాడుతున్నాం అంటే కెమికల్ వాడుతున్నాం. ఇది నేచురల్ ఫార్మ్. చాలా నాలెడ్జ్. దీనిది 5,700 crores సార్ ఈసారి బడ్జెట్. ఇది 180 crores. డైరెక్ట్ డిజిటల్ సార్. ఓకే. యాప్ ద్వారా చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం హోంవర్క్ చేయండి, నేను మాట్లాడతాను చెప్తాను. ఒకసారి మీటింగ్ పెట్టారు. సార్ ఏలూరు ఇస్ నంబర్ 1 నేను సీ కోస్ట్ అంటే మనకి ఎక్స్ట్రీమ్ అవైలబిలిటీ ఆఫ్ ఫిషింగ్ ఉపయోగించుకోవడం లేదండి. మొన్న ప్రాబ్లం ఉంది, చాలా చేయాలి. సార్ ఏలూరు ఇస్ నంబర్ 1 ఇన్ అవర్ బ్యాంక్ లింకేజ్ సార్. విమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ 3,047 కోట్లతో చేస్తున్నాం సార్. లైఫ్ స్టాక్ 169 crores సార్. పౌల్ట్రీ ఏమో ఒక 1,000 units with 5 crores చేస్తాం. ఇప్పుడు ఎంత